అందరికీ నమస్కారం. ఈరోజు జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొమరవల్లి చిన్న గారు, అలాగే బడగల వెంకటప్పారావు గారు, గొండు వెంకటరమణమూర్తి గారు, పుట్నూరు కృష్ణమూర్తి గారు, కొయ్యాన్ జగదీష్ గారు, కుంక్యాన్ ఆదినారాయణ గారు, కల్లి ఎర్రన్ రెడ్డి గారు, దేవదాస్ మేస్టారు, అలాగే ప్రసాద్ మేస్టారు, ఎంపీటీసీ పాల్సాయి గారు, అలాగే దుమ్ము సందేయ్ గారు, కృష్ణమూర్తి గారు, లక్ష్మయ్య గారు, అందరూ గ్రామ పెద్దలు, రాంబాబు గారు, గోన అప్పారావు గారు, ఇంకా చాలామంది పిల్ల పెద్దలు, అలాగే చిన్నగారు ఎక్కడున్నారో అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా గత మంగళవారం పొద్దున్నే 7:30కి అని ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ రోజు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఈరోజు కూడా 10 గంటలకు అనుకున్నాం, కానీ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. ఈరోజు లాస్ట్ డేట్ కొన్ని డిపార్ట్మెంట్లకి, వాళ్ళకి ఇప్పుడు లెటర్ నేను సంతకం పెట్టిస్తే కానీ అవ్వని పరిస్థితి. అందుకు ఆఫీస్కి వెళ్ళి అవన్నీ ముగించుకొని వచ్చేసరికి టైం లేట్ అయిపోయింది. చాలామంది సోదరీమణులు అందరూ కూడా వెయిట్ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. వారందరూ కూడా క్షమించమని కోరుకుంటూ, నేను ఈ గ్రామం గత 2.5 సంవత్సరాలుగా చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా నేను విన్నాను. దాంట్లో భాగంగా మీరు కమ్యూనిటీ హెల్త్ కోసం అడిగితే అప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రి గారిని అడిగిన వెంటనే ఆయన దీనికి 7 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన దీన్ని కట్టేశాం. ఈ మధ్య త్వరలో ఆయన వస్తారు, ఓపెనింగ్ కూడా. అలాగే మీకు ఇక్కడ చాలా బిల్డింగ్స్ చూశాను, అన్నీ శిథిలం అయిపోయి ఉన్నాయి. అవన్నీ కొట్టించేసి మళ్ళీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నేను చూస్తాను. అయితే మనకి అదృష్టం ఏంటంటే, మనకి మత్స్యకార శాఖ మంత్రిగా కేంద్రపు ఎర్రనాయుడు గారి సోదరు అచ్చెన్నాయుడు గారు ఉండడం మన అదృష్టం. ఆయనకి మత్స్యకార గ్రామాలు ఆయన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. మత్స్యకారులతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సాధక బాధలు అన్నీ కూడా ఆయనకి తెలుసు, కష్ట సుఖాలన్నీ తెలుసు. వాటన్నిటిపైన మేము చర్చించుకున్నాం. ఆల్రెడీ